మా గుడివాడ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేనిఫెస్టో 100% కంప్లీట్ చేస్తానని చెప్తున్నారు. అయితే నేను వీళ్ళందరినీ ఒకటే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన పథకాలు మీ జేబుల్లో ఇచ్చారా? మీ జేబుల్లోంచి తీసిచ్చారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి జేబులో తీసిచ్చారా? ప్రజల జేబుల్లోంచి చిల్లులు పెట్టి కదా మీరు ఇచ్చారు. మా నుంచి నేను ఒక సామాన్య మహిళగా చెప్తున్నా, నేను టైలర్ని. కష్టపడుకుని రెక్కల కష్టం పడే ప్రతి ఒక్కరికి బాధ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఇదే బాధపడుతున్నాడు. 2019కు ముందు బియ్యం రేట్ ఎంత, నిత్యావసరాల రేట్ ఎంత, ఇప్పుడు రేట్ ఎంత? 2019కు ముందు పెట్రోల్ డీజిల్ రేట్ ఎంత, ఇప్పుడు రేట్ ఎంత? కరెంటు బిల్లు రేట్ ఎంత 2019లో, ఇప్పుడు ఎంత? కరెంటు బిల్లు ఛార్జీలు ఎంత, ఇప్పుడు ఎంత? అలాగే ఆర్టీసీ ఛార్జీ ఎంత, మరి గ్యాస్ రేట్ ఎంత? ఇలా నానా రకాలుగా మేము రెక్కల ముక్కలు చేసుకుని పొద్దంతా ఎండలో కష్టపడి, నాలాంటిదైతే టైలరింగ్ చేసి కష్టపడి వచ్చిన డబ్బుల్ని మీరు పెంచిన రేట్లకి కట్టడానికే, పన్నుల రూపంలో కట్టడానికే సరిపోతుంది. మేము తిని బ్రతికేది అక్కడ. మీరు కట్టించుకునేది నెల వచ్చేసరికి ఎంత మా నుంచి దోచుకుంటున్నారు? సంవత్సరానికి మీరు ఇచ్చేది ఒక్కసారి, ప్రతి నెల మీరు మా నుంచి దోచుకుంటున్నారా లేదా? కల్తీ మద్యం ద్వారా కూడా దోచుకుంటున్నారు. మరి మేము సామాన్యులు ఎలా బతకాలి? మీరంటే పదవులు అడ్డు పెట్టుకుని దోచుకుని తింటారు. మాకేం అది రాదు. సామాన్యులు మా కష్టం, మా రెక్కలు ఆడితే గాని మా డొక్కలు నిండవు, మా కడుపు నిండదు. అలాంటి మా నుంచి దోచుకోవడానికి మీకు సిగ్గులేదు? మళ్ళీ పైగా మీరేదో మాకు ఉచితంగా ఇచ్చేసినట్టు పెద్ద బిల్డప్ ఇచ్చుకుంటా మీకు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేసాం. అప్పుడు 2019లో ఎంత రేటు ఉందో అంతే రేటు ఇప్పటికీ ఉంటే మీరు చెప్పండి, నా ఓటు మీకేస్తా 100%. 2019లో నిత్యావసరాలు ఎంత ఉన్నాయో, కరెంటు బిల్లు ఛార్జీలు ఎంత ఉన్నాయో, ఆర్టీసీ ఛార్జీలు ఎంత ఉన్నాయో, అలాగే గ్యాస్ రేట్ ఎంత ఉందో, పెట్రోల్ డీజిల్ రేట్ ఎంత ఉందో, అదేవిధంగా అనేక రకాలుగా చెత్త పన్ను, ఇంటి పన్నులు ఇలా మమ్మల్ని పీక్కు తినకుండా మీరుంటే చెప్పండి, 100% నా ఓటు మీకేస్తా. మా నుంచి దోచుకోకుండా మీరు మాకు సంక్షేమ పథకాలు ఇచ్చారు అని నిరూపించగలిగితే 100% నాతో పాటు ఇంకో 10 మందికి చెప్పి ఓటేపిస్తా. అలా మీరు నిరూపించలేకపోతే మాకు నచ్చిన వాళ్ళకి మమ్మల్ని ఓటేసుకునే ఉంటాయి. మా మీద మీ ఒత్తిడి తేవద్దు. మాకు నచ్చిన వాళ్ళకి మేము ఓటేసుకుంటాం. మా యోగక్షేమాలు కోరే వాళ్ళకే మేము ఓటేసుకుంటాం.